ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడా? ఇది చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే మొన్నటి వరకు ఓజీ చెప్పిన డేట్కి ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాదికి పోన్ చేశారు. ఇప్పుడు అదే డేటుపై దేవరా కర్చీఫ్ వేసింది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఓజీ కోసం పవన్ నుంచి కేవలం 14 రోజుల కాల్ షీట్లు మాత్రమే కావాలంట. అలాంటిది పవన్ 2 వారాలు కూడా ఇప్పుడు కేటాయించలేడా అనేది చాలామంది డౌట్. మరోవైపు ఓజీ వచ్చే ఏడాది సంక్రాంతికి కాదు సమ్మర్కి వస్తుందని ఓ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది రూమర్తో ఆగిపోతే పర్లేదు, కానీ అదే నిజమైతే మాత్రం పవన్ ఇకపై సినిమాలు చేయడా అనే డౌట్ మాత్రం ఇంకా పెరిగిపోతుంది. ఇదే ప్రశ్న తాజాగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూతురు సుష్మిత కొనిదెలకు ఎదురయ్యింది. సుష్మిత కొనిదెల కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే కాకుండా గోల్డ్ బ్యాగ్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా నిర్మిస్తుంది. కాగా ఆమె ప్రొడ్యూస్ చేసిన పరువు అనే వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నారా అని ప్రశ్న సుష్మితకు ఎదురైంది. దీనికి బదులుగా సుష్మిత అంతా పెద్ద సబ్జెక్టుపై నన్ను క్లారిటీ అడుగుతారా అని రియాక్షన్ ఇచ్చింది. దాంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టాడు. సాధారణ సినిమా వ్యక్తిలా ఉన్నప్పుడే జనాలకు అది చేయాలి ఇది చేయాలని చేతనైనంత సాయం చేసిన పవన్ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పూర్తి ఆలోచన పెట్టాడట. అందుకే ఓజీకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడంట. ఈ కారణంగానే ఓజీ మూవీ పోన్ అయ్యిందని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఒకేసారి బల్క్లో 14 రోజులు కాల్ షీట్లు ఇవ్వకుండా వీలు కుదిరినప్పుడు షూటింగ్లో పాల్గొనేలా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ ఒకటి. ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కావు. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ ఒక్క సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ టాలీవుడ్ సహా అన్ని వుడ్లను ఊపేసింది. ఇన్నాళ్ళు రీమేక్లతో చచ్చుబడిపోయిన పవన్ ఫ్యాన్స్ నాలుకలకు ఓజీ అంటూ అసలైన ఘాట్ను పరిచయం చేయడంతో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లును 3 ఏళ్ల కిందటే స్టార్ట్ చేశారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు క్రిష్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు టేకప్ చేశారు. రీసెంట్గా ఈ దర్శకుడు కిరణ్ అబ్బవరంతో రంజన్ రూల్స్ తెరకెక్కించాడు. ఇవే కాకుండా హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా లైనప్లో పెట్టుకున్నాడు. ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమాను హోల్డ్లో పెట్టాడు. ఈలోపు హరీష్ రవితేజతో మిస్టర్ బచ్చన్ను కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాడు. మరి ఈ 3 సినిమాలు చేసి పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా లేదంటే కంటిన్యూ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.